నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈ నెల 13 నుంచి 25 వరకు భీమవరం మావుళ్లమ్మ మూలవిరాట్ దర్శనం నిలిపివేత ప్రకటించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నగేష్. విద్యా బోధనలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల పత్రాన్ని అందుకున్న తణుకు చిట్టూరి ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెల్లడించిన ప్రిన్సిపాల్ అనిల్ కుమార్. హర్షం వ్యక్తం చేసిన అధ్యాపకులు. అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించిన తణుకు బాలురోణిత పాఠశాల ప్రథమ ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు కుటుంబ సభ్యులు. అందరి ఆరోగ్య పరిరక్షణ కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్నగూడెంలో స్పష్టం చేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. సీఎం రిలీఫ్ చెక్కు అందజేత. వేలువెన్ను గ్రామంలో భగవద్గీతను బోధించిన నిర్వాహకులు, పాల్గొన్న భక్తులు. విజయవాడ స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణ సభకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బస్సులు ఏర్పాటు అమలాపురంలో వివరించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బండారు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ఘనంగా గీతా జయంతి వేడుకలు పాల్గొన్న వివిధ ప్రాంతాల భక్తులు. గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించుకోవాలి. కన్నాపురం గ్రామంలో ఉద్బోధించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. వచ్చే నెల 13వ తేదీ నుండి ప్రారంభించే శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు పురస్కరించుకుని మూలవిరాట్ దర్శనం ఈ నెల 25వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కళాపకర్షణ తదితర పూజలు నిర్వహించామని అన్నారు. కళాన్యాసం పూజలు జరిపి భక్తులకు అమ్మవారిని పునర్దర్శనం కల్పిస్తామని అన్నారు. తణుకు చిట్టూరి ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 3 విభాగాల్లో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ధ్రువపత్రాన్ని పొందినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి మన పోటీ ప్రపంచంలో విద్యా బోధనలో నాణ్యతను పెంచేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ కళాశాలలో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక ప్రముఖ కాలేజీగా ఇది వర్ధిల్లుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ కళాశాల స్థాపితమై 1968లో స్థాపితమైనప్పటి నుంచి కూడా ఇక్కడ అద్భుతమైన స్టూడెంట్స్ బయటికి వెళ్ళడం జరిగింది. దేశ విదేశాల్లో ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు నిరంతరం కూడా ఈ కళాశాల ఔన్నత్యాన్ని కాపాడడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ మధ్య మనకి న్యాక్ అక్రిడిటేషన్లో ఏ గ్రేడ్ వచ్చి 3.18 CGPA రావడం జరిగింది. దాని తర్వాత అటానమస్ స్టేటస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు 3 రకాల ISO సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు అక్కడ చూసినట్టయితే ISO 14001 ఉంది, ISO 5001 ఉంది, అలాగే ఇప్పుడు 9001 కూడా వచ్చింది. 100% సాటిస్ఫాక్షన్ పాయింట్లో ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ విధంగా కంటిన్యూస్గా మేము ఏపీఎస్ఎస్సి సహకారంతో అలాగే మాకున్న కొంత నెట్వర్క్తో ఏ విధమైన జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేసి అందరికీ కూడా విద్యార్థులకి జాబ్స్ కావాలంటే జాబ్స్, హైయర్ స్టడీస్కి అయితే హైయర్ స్టడీస్, అలాగే సివిల్స్ లాంటి కోచింగ్ సెంటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ విధంగా SEM కోచింగ్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది, స్టడీ సెంటర్స్ పెట్టడం జరిగింది. అక్కడ కోచింగ్ ఇవ్వడం. ఆ విధంగా ఒకవేళ స్పోర్ట్స్లోను గేమ్స్లోను వాళ్ళు కనుక వెళ్ళాలనుకుంటే దాంట్లో కూడా మేము అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈ కళాశాల జరుగుతుంది. ఒకసారి ముఖ్యంగా పుర ప్రముఖులకి అలాగే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే మీ విద్యార్థులు పంపించండి. మీరు కూడా వచ్చి ఈ కాలేజీని వీక్ చేసి ఈ కాలేజీ యొక్క ఉన్నతిలో మీ సహాయ సహకారం కూడా అందించాలని కోరుకుంటున్నాను.
ఇంకా ఈ సభలో అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి ఏ శివయ్య మాట్లాడుతూ ఐఎస్ఓ సర్టిఫికెట్స్ ఏ ప్రాతిపదికన అందజేస్తారో వివరించారు. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ సార్లు ఈ సర్టిఫికెట్స్ ను స్వీకరించిన విద్యా సంస్థకు గోల్డెన్ పాయింట్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, అధ్యాపకులు ఆర్కే ఫణిధర్, ఆర్ఎస్ఎం భూపాల్, ఏ మారుతీదేవులు పాల్గొన్నారు. అలాగే ఇదే కళాశాలకు చెందిన జవహర్ నాలెడ్జ్ సెంటర్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ఏర్పాటు చేయగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, భారత ఫైనాన్షియల్ ఇన్క్లూషన్స్ లిమిటెడ్ తో పాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థలు పాల్గొని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 76 మంది పాల్గొనగా ఇందులో 28 మంది ఎంపికయ్యారు. అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో 12 బంగారు పథకాలు, 24 జ్యూరీ అవార్డులు అందుకున్న తణుకు జిల్లా పరిషత్ బాలురోడ్త పాఠశాల విద్యార్థులను పాఠశాల తొలి ప్రధానోపాధ్యాయులు విఎన్ కృష్ణారావు కుటుంబ సభ్యులు వి దినకర్రావు, వి మురళీకృష్ణారావు, వి రాధాలు బుధవారం అభినందించారు. తమిళనాడుకు చెందినప్పటికీ అమెరికాలో స్థిరపడిన వీరు తణుకు విచ్చేసి ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు దినకర్రావు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులుగా కృష్ణారావు అభివృద్ధి చేసిన పాఠశాలను చూడాలనే కోరికతో తాము వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించేందుకు వీరు 40,000 రూపాయల చెక్కును అందజేసి ఆదర్శంగా నిలిచారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు తాత్పూడి మారుతీరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న శ్రీ దక్షిణాముఖ సువచ్చల సుందర అభయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం నుంచి హనుమద్వత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి అభిషేకాలు, నాగవల్లి దళార్చన, సింధూర పూజ, మూలమంత్రం హోమాలు నిర్వహించారు. స్వామివారిని జనసేన నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి రాజేష్ దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం పొరవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ పల్లకీ సేవ నిర్వహించారు. ఏ నరసింహమూర్తి పాల్గొన్నారు. మంత్రులు గారు ఒకసారి తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చెప్పారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7,67,000 రూపాయల చెక్కును లబ్దిదారునికి అందజేసి మాట్లాడారు. నియోజకవర్గంలో 6 నెలల్లో 120 మందికి వైద్య అవసరాల కోసం 1,40,00,000 రూపాయల చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఏదైతే పేదవాళ్ళకి ఆర్థిక భారం అయిపోతున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఏదైతే ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఈ ఒక్క 5 నెలల కాలంలోనే 120 చెక్కులు ఇష్యూ చేయడం జరిగిందండి. వీటి యొక్క విలువ సుమారు 1,40,00,000. ఇంత అమౌంట్ని ఇక్కడ ఉండే ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి వైద్యం చేయించుకుని చితికిపోయిన వాళ్ళకి ఆర్థిక ఉపశమనమే కాకుండా కొన్ని యొక్క ట్రీట్మెంట్లకి ఎల్ఓసీలు ఇవ్వడం ద్వారా, అంటే ట్రీట్మెంట్ పేదవాళ్ళు కనీసం హాస్పిటల్లో చేర్చుకుని ఆ యొక్క వైద్యాన్ని ప్రారంభించలేని పరిస్థితులు ఉన్న సందర్భాల్లో ప్రభుత్వము 24 గంటల లోపే ఎల్ఓసిని ఇష్యూ చేయడం ద్వారా ఆ ట్రీట్మెంట్లు కూడా ఆపరేషన్స్ కావచ్చు, ఆ ట్రీట్మెంట్స్ కావచ్చు. ఈ మధ్యకాలంలోనే ఈ గోపాలపురం నియోజకవర్గంలో వెంటిలేటర్ స్థాయికి వెళ్ళిన 4-3 కేసులు కూడా ఎల్ఓసీల ద్వారా విప్పించి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడగలిగారు. ఈ గోపాలపురం నియోజకవర్గం తరఫున, ఈ గోపాలపురం నియోజకవర్గ నాయకత్వం తరఫున, ఎన్డీఏ నాయకుల తరఫున, ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు చేసిన ఈ సాయం వల్ల ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో
120 కుటుంబాలకి మీరు ప్రాణాభిక్ష పెట్టారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు ఆండ్రు అనిల్, గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లిన విజయ భాస్కర్, నాయకులు పెన్మత్స సుబ్బరాజు, గన్నమని హరికృష్ణ, ఉప్పులూరి రామారావు, గద్దె శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేవరపల్లి మండలంలో ఈ నెల 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కె రాజలక్ష్మి బుధవారం విలేకరులకు తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ఈ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. మాకు రెవెన్యూ సదస్సులు మన మండలంలో వచ్చేటప్పటికి 12/12/2024 నుంచి 28/12/2024 వరకు జరుగుతాయి. మొదటగా బందపురం గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటాము. రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే ప్రజలందరికీ వచ్చి అక్కడ దరఖాస్తు పెట్టుకుని వారి సమస్య సాల్వ్ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా అదర్ దాన్ రెవెన్యూ కూడా ఏమన్నా ఉన్నా కూడా మేము స్వీకరించి సంబంధిత అధికారులకి ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా 9 గంటలకి స్టార్ట్ అయ్యి మేము గ్రామంలో తిరిగి మెయిన్ SC/ST హ్యాబిటేషన్స్లో తిరిగి ఈ సభల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరుగుతుంది. ధర్మిలా వచ్చి సచివాలయం పరిధిలోనే పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సచివాలయం అనేది తెలుసు కాబట్టి అక్కడే మేము మార్నింగ్ 9 to 5 వరకు ఉంటాము. ప్రతి ఒక్క సమస్యకి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మ బ్లడ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి రాము ఆర్థిక సహకారంతో పెరవలి మండలం కానూరు గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ వ్యానును బుధవారం బహుకరించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భావన చందు, ఉప సర్పంచ్ అనపర్తి నరసింహమూర్తి, గ్రామ పెద్దలు అనపర్తి సత్తిపండు, తెలుగుదేశం జనసేన నాయకులు బూరుగుపల్లి రాజు, కోలా సీతయ్య నాయుడు, వైసీపీ నాయకులు తోట సురేష్, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పెదప్రోలు వెంకటరాయుడు, బీఎస్పీ నాయకులు వెన్నపు సుధాకర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.